Hello guys, welcome back to our channel. It's me Laya. So ఈ రోజు అయితే సరే సరే లేవే జడ్డు మమ్మ పెడతాలే నీకు టెన్షన్ కాకు ఆంటీ. ఈ రోజు అయితే ఒక సర్ప్రైజింగ్ ఉంది మా అమ్మకి అన్నమాట. సో ఎప్పుడు లయది పిల్లల్ది నాది బర్త్డేనే చూస్తుంటారు. మా అమ్మ బర్త్డే చేయలేము, ఇంతవరకు చేయకుండా చేయలేదు, ఎందుకంటే మా అమ్మ బర్త్డే డేట్ తెలియదు, వాళ్ళు రాసి పెట్టలేరు అప్పటి కాలం వాళ్ళు కాబట్టి. సో ఈరోజు మంచి రోజు ఉంది కాబట్టి అమ్మని తీసుకునేది సర్ప్రైజింగ్గా కేక్ కట్ చేసి అమ్మకు ఒక సర్ప్రైజ్ ఇద్దామని చూస్తున్నాం. ఇక చాలామంది మాకు మేడంకి ఏమైనా సర్ప్రైజ్ ఇచ్చినా నాకేమైనా సర్ప్రైజ్ ఇచ్చినా కూడా మేము ఎట్లా ఎక్స్ప్రెషన్ వా అంటాం కదా, అట్లా మా అమ్మ అసలు అనదు. ఎంత పెద్ద గిఫ్ట్ అయినా ఓకే అంటే అంతే, అంతకు మించి ఏం ఎక్స్ప్రెషన్స్ ఉండవు. అంటే మేము పెద్ద గిఫ్ట్ మా లైఫ్ లో పెద్ద గిఫ్ట్, అది ఎక్స్పెన్సివ్ అన్నమాట. ఇప్పుడు అది ఎలా ఇస్తామో ఇచ్చుకోలేమో, కానీ మా అత్తమ్మకి ఇస్తున్నాం. అది కూడా ఎప్పటి నుంచో మా పిల్లలు ప్లాన్ చేస్తున్నాం, అప్పటి నుంచి ప్లాన్ చేసి ఇప్పుడు కుదిరింది. సో ఆ మెయిన్ ఆ గిఫ్ట్ ఇవ్వడానికి ఈ బర్త్డే ప్లాన్ చేసినాం అన్నమాట. సో ఎట్లా ఇస్తాం ఏంటంటే చూడండి, ప్రతిసారి మేము చేసుకుంటుంటే పో ఆంటీ పో, రెడీగా పో ఆంటీ పో. నేను అంటే కింద కామెంట్లు పెడతారు అందుకని అంటున్నాను. నేను ఆంటీ మీకు ఇంతనన్నా బుద్ధి ఉంది అసలు, ఇంతనన్నా సెన్స్ ఉంది అసలు. అయ్యి లయన్ పట్టుకొని అందరు ఆంటీ 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 అంటారు, ఎంత బాధ అనిపిస్తుంటుంది తెలుసా. ఎవరైనా అమ్మమ్మని పట్టుకొని ఆంటీ అంటే బాధ అనిపించదా? నిన్ను తిడతారు పో, అందరు తిడతారు పో. సో ఇగో మా గగన్ అంట చూడు రే, ఆ బట్టలు ఏమి బాగాలేవు, ఫ్రెండ్స్ లో తీసుకున్నారు, చెండాలంగా ఉన్నాయి, నాకు అసలు నచ్చలేవు. ఇగో మా వాడేమో డోరిమాన్, వీడేమో చూడండి టోపీ కూడా ఉందంట. ఓ టోపీ చూపిస్తాను, ఏం బాగాలేవు ఆ బట్టలు. టోపీ నిజం చెప్పండి, వీడినేమో మా పెద్ద తమ్ముడు, వీడినేమో మా చిన్న తమ్ముడు అంటే నమ్ముతారా నమ్మరా? అట్లున్నామా? నేనైతే వీళ్ళిద్దరికి చెల్లెని అంటాను. అమ్మో చెల్లె చిన్న పిల్ల కాదు, చిన్న పిల్లగాని చూసి పెళ్లి చేసుకుంది ఆంటీ. నువ్వు చిన్న పిల్లగాని, నేను అంటలేనే, వాళ్ళే అంటారు. అవునా? నువ్వు కరెక్ట్. నేను డాడీ బ్రో కదా, బ్రో బ్రో కదా, బ్రో అని అంకుల్ నువ్వు ఆంటీ, నువ్వు ఆంటీ అను, అంకుల్ అని అంకుల్ అను, అంకుల్ అని రా, మమ్మీని రా, అంకుల్ అని డాడీని అంకుల్ అని, అంకుల్ అని టైం అవుతుంది, అంకుల్ అని అంకుల్ అని అంకుల్ అని ఆంటీ మందు పెట్టిన వాళ్ళని. సరే రెడీగా పో, రెడీగా పో పోనాడు. ఏమో అది ఇట్లనే ఉంటుంది రోజు. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. అశ్వ బేట రెడీ అయిపోయినావా? నువ్వు రెడీ అయిపోయినావా? చెప్పులు కూడా వేసుకొని రెడీ అయిపోయినావు. గగన్ నువ్వు రెడీ అయిపోయినావా? అంతా రెడీ అయిపోయినావా? చెప్పులు వేసుకున్నావా? ఓకే. ఇక మా అమ్మ కూడా రెడీ అయిపోయింది. ఈ మా మేడందే ఉంటుంది మొత్తం సంసారం. ఎంతసేపు రెడీ అవుతావులే. ఇంకా పిల్లలు రెడీ అని ఇచ్చిరా? నువ్వు చూడగో, ఇచ్చిన బట్టలు ఇటు వేసినావు. బెడ్ మీద ఇచ్చిన బట్టలు వేస్తారా? అరే తీయాలి, నువ్వు ఎందుకున్నావు చెప్పు, తీయాలి, తీసి అన్ని సదిరేసాలి. కాదు నేను తీయనీక, నీకు అన్ని నువ్వు ఫీల్ అవుతావు కదా మళ్ళీ ఇవ్వకపోతే అట్లా. నేనా? నువ్వు బట్టలు వేయలేవనా? అందుకే తీయాలి. తుడుచుకొని టవల్ ఈడనే వేసినావు. ఎవరు తుడుచుకురాదు? నువ్వు తుడుచుకున్నావు. అబద్ధాలు మాట్లాడద్దు. మళ్ళీ అయ్యా అయితే రోజు ఒక ఐదు మాటలను నాతో పడంది, ఒక 10 దెబ్బలు నాతో పడంది. అసలు మా లయకు నిద్ర పట్టదు, అన్నం తినబుద్ధి కాదు తెలుసా. అది గొప్పతనం అనుకుంటున్నావు? కాదే, అది కాదు, నీకు నిద్ర పట్టదు, నీకు ఆకలి కాదు అంటున్నా. నీకు ఆ సంతోషం నాతో దెబ్బలు తినడము, నాతో తిట్లు తినడం. జల్దీ రా. ఇంకా చకచక రెడీ అయిపోయి మేమైతే మా ఇంటి పక్కన, అంటే పక్క బ్లాక్ వాళ్ళు రథం చేసుకుంటున్నారంట. నిన్నే నుంచి కాల్ చేస్తున్నారు పూజకు రండి రండి అని. అయినా కూడా నేను టైంకే పోలేను. ఈరోజు ముందే మా ఇంట్లో ప్లంబర్ పని పెట్టుకున్నాము. అది అయ్యేసరికి పూజ కూడా అయిపోయింది. ఇంకా వచ్చి దేవుడికి మొక్కుకొని ప్రసాదం తిని ఇంకా మేము బయలుదేరుతామంటే అసలు పంపిస్తలేరు వీళ్ళు. మన సబ్స్క్రైబర్స్ అంటే మన వీడియోస్ చూస్తారంటే చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు వచ్చినారు అప్పుడే పోతారని అసలు పంపించట్లేరు. మళ్ళీ అక్కడ లేట్ అయిపోతుంది, వెళ్ళి మళ్ళీ వస్తామంటే అప్పుడు పంపించినారు. వీళ్ళు ఇక్కడ కనిపిస్తుంది కదా నా పక్కన, వాళ్ళ అక్కనే మన ఇంటర్ ఫ్రెండ్ అంట. నాకు కూడా తెలియదు, ఫోటో చూపిస్తే అప్పుడు గుర్తుకొచ్చింది. అంటే మన చుట్టాలే, మన ఫ్రెండ్సే మన సరౌండింగ్స్లో ఉంటారు కదా అన్నట్టు అనిపించింది. ఇంకా అక్కడ ఫొటోస్ దిగి ఆటో బుక్ చేసుకొని ఇంకా స్టార్ట్ అయినాం. చూడండి వర్షం స్టార్ట్ అయింది, ఎండ కొడుతుంది, వర్షం పడుతుంది. ఇదేం వాననేమో అసలు అర్థమే కాలేదు. నాకేందంటే ఏడ పోయినా సరే నిద్ర వస్తుంది. అది కొంచెమైనా దూరమైనా సరే, ఆటో అయినా బండి అయినా బస్ అయినా సరే, ఇట్లా కూర్చుంటానో లేదో నిద్ర వస్తూనే ఉంటుంది.
ఈడ చూడండి నిద్ర పోతుంటే మా ఆయన వీడియో తీస్తున్నారు. నేను ఎట్లనో సేమ్ జీన్స్ మా పిల్లలకు కూడా వచ్చింది. వాళ్ళకు కూడా ట్రావెల్ చేస్తారో లేదో నిద్ర వస్తూనే ఉంటుంది. ఇంకా మా అత్తమ్మ సెలబ్రేషన్స్ ఎక్కడ చేయాలని ఆలోచిస్తుంటే ఇక్కడ హిమాయత్ నగర్ దగ్గర ద బింగ్ ఇన్ టౌన్ మన మిడిల్ క్లాస్ బడ్జెట్లో చేస్తున్నారని ఇంకా అక్కడైతే బుక్ చేసినాం ప్రైవేట్ థియేటర్. ఇంకా పోగానే మంచిగా ఎంట్రన్స్ అయితే ఇచ్చినారు. మా అత్తమ్మకి ఇవన్నీ అలవాటే లేదు. అరేంజ్మెంట్స్ అయితే సూపర్ చేసారు అబ్బా. అక్కడ ఫాగ్ కానీ అక్కడ చూసిన ఇంకా డెకరేషన్ కానీ సిట్టింగ్ ఏరియా కానీ మస్తు అనిపించింది. ఇక కేక్ ఎంట్రీ కూడా ఒక రేంజ్లో అయితే తీసుకొచ్చారు. డీజే టిల్లులాగా డ్యాన్స్ ఆడుకుంటూ మ్యూజిక్ పెట్టుకొని మస్తు అనిపించింది. ఇక మా అమ్మకు ఫస్ట్ టైం అసలు మా అమ్మ డేట్ కూడా తెలియదు అనమాట, బర్త్డే డేటు ఇయర్ ఏం తెలియదు. ఇక ఈ రోజు మంచి రోజు కదా తీసుకుపోయి ఒక సర్ప్రైజ్ కూడా ఇద్దాం అనుకున్నాం. మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం మా అత్తమ్మకి బర్త్డే లేదు, మేమే చేసుకుంటున్నాం, మా పిల్లలే చేస్తున్నాం, ఏదన్నా సెలబ్రేషన్ చేద్దాం అని అనుకుంటున్నాం. ఇంకా ఫైనల్ ఈ రోజు అయితే చేస్తున్నాం. అది కూడా ఉట్టి కేక్ కటింగ్ అయితే కాదు, సర్ప్రైజింగ్ గిఫ్ట్ కూడా ఉంది. ముందు మీరే చూస్తారు. ఇక కేక్ టేస్ట్ కూడా మస్తు అనిపించింది అబ్బా. టేస్ట్ అంటే కేక్ ఏదో తీసుకొచ్చేస్తారు ఏదో పెడతారు అనుకున్నాం కానీ టేస్ట్ కూడా మస్తు అనిపించింది. ఇక అమ్మ అయితే క్యాండిల్స్ ఊదిగా కేక్ కటింగ్ అయితే చేసింది. మస్తు హ్యాపీగా అయితే ఫీల్ అయింది. కానీ బయటికి ఎక్స్ప్రెస్ చేస్తలేదు, ఎందుకంటే ఆమెకి ఇన్వర్టర్ అంటారు చూడ అట్లా అనమాట. ఎక్స్ప్రెస్ చేయడానికి రాదు, ఎక్స్ప్రెషన్స్ ఉండవు. కానీ లోపలైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, చెప్పుకోలేకపోతుంది అంతే. ఇంకోటి కేక్ అయితే కటింగ్ అయిపోయిన తర్వాత పిల్లలు మేమందరం కేక్ అయితే తినేసినాం. ఎవరిని విలువలేదు, జస్ట్ మా స్మాల్ ఫ్యామిలీ. ఇంకోటి గిఫ్ట్ అన్నాం కదా, ఆ గిఫ్ట్ ఏంటంటే గోల్డ్ గిఫ్ట్ అనమాట. మా అత్తమ్మకి ఎప్పటి నుంచో ఒక గోల్డ్ నాణ వేసుకోవాలని ఇష్టం. అంటే ఆమె చిన్నప్పటి నుంచి ఎక్కువ బంగారం పెట్టుకోలేదు. మా ఆయన అంటే ఇప్పుడే చిన్న ఏజ్, ఇంకా సంపాదించే ఏజ్ రాలేదు, ఇప్పుడిప్పుడే సంపాదిస్తున్నాడు కాబట్టి ఇన్ని రోజులు అయితే తీసుకురాలేడు. ఇంకా నేను మా ఆయన కలిసి ఎప్పటి నుంచో స్కీమ్లు కట్టినాం, గోల్డ్ స్కీమ్లు కట్టి ఒక గోల్డ్ నాణ అయితే చేపించినాం. అంటే నెక్లెస్ లాగా ఉంటుంది, ఊళ్ళో వాళ్ళకైతే అర్థమవుతుంది అనమాట. అదే ఎందుకు చేపించినామంటే మా అత్తమ్మకి ఎప్పటి నుంచో అది ఇష్టం అనమాట. చాలా టైమ్స్ నాకు చెప్పింది. ఇంకా మా అత్తమ్మకి తెలియకుండా మేము ఎప్పటి నుంచో ప్లాన్ చేసి గోల్డ్ తీసుకొని అది చేపించినాం. అంటే కొన్నది తీసుకురాలేము, కొన్నది తీసుకొస్తే అంత మంచిగా ఉండదు కదా అన్నట్టు మేము గోల్డ్ తీసుకొని సపరేట్గా మాకు తెలిసిన వాళ్ళ మార్వాడి షాప్ ఉంటుంది కదా అక్కడ వెళ్ళి చేపించినాం అనమాట. అది చూసి మా అత్తమ్మ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అది నచ్చిందంట యాక్చువల్గా, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదంట. ఈ బర్త్డేనే అసలు మేము చెప్పలేదు ఆమెకి. ఇంకా ఇట్లా ఈ గిఫ్ట్ ఇచ్చేసరికి ఎక్సైటింగ్గా ఉందన్నమాట. అసలు షాక్ అయింది. ఇది అంటే అసలు ఏమి అడగను కూడా అడగదు, ఇది గోల్డా రోల్డ్ గోల్డా అని ఏది అడగదు, చూస్తుంది పెట్టుకుంటుంది అయిపోయింది. తర్వాత చెప్పిన గోల్డ్ అమ్మా ఇది బంగారం అంటే గోల్డ్ షాక్ అవుతుంది. ఎందుకురా నాకు ఇవన్నీ ఇప్పుడు అవసరమారా, మీరు తెచ్చుకుంటే అయిపోతుంది కదా, పిల్లలకు తీసుకుంటే అయిపోతుంది కదా, పిల్లల పేరు మీద డబ్బులు వేస్తే ఇంత ఏమన్నా వాళ్ళకు ఉంటుంది కదా అంటుంది. అంటే మన గురించి కాకుండా మన పిల్లల గురించి వాళ్ళ మనమళ్ళ గురించి కూడా ఆలోచిస్తారు ఎవరైనా సరే. సో వాళ్ళ మనసే అట్లుంటుంది అనమాట. ఇక మనది అయిపోయింది, పిల్లలు మనమళ్ళు మనమరాళ్ళు వాళ్ళే మంచిగా ఉండాలి, హ్యాపీగా ఉండాలన్న ఉద్దేశంతో అయితే ఉంటారు. ఇక అందులో మా అమ్మ అయితే ఫస్ట్లో ఉంటుంది. సో అత్తమ్మలాగా అయితే మా అత్తమ్మ అయితే అస్సలు కాదు. అంటే కోడల్లాగా కూడా కాదు కదా, మనిషిలాగా కూడా చూడరు. కాకపోతే మా అత్తమ్మ చాలా మంచిగా చూసుకుంటుంది. ఈ విషయంలో నేనైతే చాలా లక్కీ. అంతేకాకుండా మా పిల్లల్ని ఇంకా చాలా ప్యాంపర్ చేస్తుంది. ఇంకా ఇది చిన్న గిఫ్టే, ఎంత పెద్ద గిఫ్ట్ ఇచ్చినా కూడా తక్కువే. కాకపోతే మా దగ్గర ఉన్న స్థితిలో అంటే మా సిచ్యువేషన్ బట్టి మేమైతే ఇచ్చినాం. కానీ ఇది కూడా తక్కువనే మా అత్తమ్మ. పిల్లల విషయంలో అయితే ఇంకో అమ్మలాగా అయితే చూసుకుంటుంది అనమాట. చూసిరు కదా మొన్ననే సూరత్కి మేము ఇద్దరేమో పోయినాం. మాకు ఏ టెన్షన్ లేకుండా మేము అంత హ్యాపీగా వెళ్ళి రావడానికి మెయిన్ రీజన్ పిల్లలు మా అమ్మ దగ్గర ఉంటారు. డాడీ మమ్మీ కావాలి అన్న ఏడువారు, అండ్ మేము లేకపోతే తినము పండుకోము అన్నది కూడా ఉండదు. మా అమ్మ ఉంటే చాలు వాళ్ళకి. అంత ఎందుకు మేము ఇంట్లో ఇద్దరం ఉన్నాక కూడా పిల్లలు ఇద్దరు మా అమ్మ దగ్గరనే ఉంటారు, మా అమ్మ దగ్గర అనుకుంటారు, మా అమ్మ దగ్గర తింటారు. అంత అలవాటు అయిపోయారు, పిల్లల్ని అంత మంచిగా చూసుకుంటారు. నమ్మం, ఎవరిని నమ్మం అసలు. మా అమ్మ ఉంటే చాలు అన్నట్లు. బయటికి కూడా పంపించము. అలాంటిది మా అత్తమ్మకి మొత్తం ఇచ్చి పంపించామంటే మీరే అర్థం చేసుకోండి. మేము కూడా కేర్ తీసుకోం మా పిల్లల విషయంలో, అంతగానం చూసుకుంటుంది. ఇంకా ఇట్లా సెలబ్రేషన్ చేస్తే ఇట్లనన్నా హ్యాపీగా ఫీల్ అవుతుందిలే అన్నట్టు చిన్నగా చేసినాం. ఈ సెలబ్రేషన్స్ ఎట్లా అనిపించినాయో కింద అయితే కామెంట్ చేయండి. నాకైతే మస్తు అనిపించింది. మా అత్తమ్మ కన్నా ఎక్కువ హ్యాపీగా అయితే నేనే ఫీల్ అయినా. నువ్వు ఎట్లా ఫీల్ అయినా చెప్పు. చాలా హ్యాపీగా ఫీల్ అయినా, ఎందుకంటే ఇప్పటివరకు ఎప్పుడు బర్త్డే చేయలేను, ఎలాంటి సెలబ్రేషన్ చేయలేను అమ్మకి. కాబట్టి చేసినా కానీ చిన్న చేసినా ఒక బయటికి తీసుకుపోయి ఇంత మంచి అయితే చేయలేను. ఇక అక్కడ పిల్లల్ని అయితే ఆడిపిచ్చేసి ఇక మా ఆయన చేయలేడు. కానీ ఇంకా నేను వచ్చినాక నేనే చేయించిన అంటే నేనే గ్రేట్, నీకన్నా అర్థమవుతుందా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, బాయ్ బాయ్.